పేదల కోసం కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్న రెబెల్లి రామచంద్ర నాయక్ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అట్టహాసంగా మరి నామినేషన్లు ప్రారంభమైనాయి. అందులో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలో దాదాపు ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో యునానిమస్గా అంటే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా అభ్యర్థుల్ని మరి ఫైనలైజ్ చేయడం జరిగింది. రెండో విడత నామినేషన్లు నిన్నటితో పూర్తయినాయి. అదేవిధంగా మూడో విడత 17వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మరి నామినేషన్లు ఈరోజు నుంచి స్టార్ట్ అయినాయి. అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇచ్చిన అంటే అమలు చేసిన పథకాలు కావచ్చు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మరి చేస్తున్న కృషి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మరి ఏకగ్రీవంగా అభ్యర్థుల్ని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతూ ఉంది. చాలా సంతోషం. అదేవిధంగా టీఆర్ఎస్లో మరి అభ్యర్థులు నిలబడడానికి కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల్లో బతుకమ్మ చీరలు రైతు బంధు తప్ప ఇంకేం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల కరెంటు గృహాలకు ఉచితంగా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినాం. అదేవిధంగా 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తూనే మరి నిరుపేదలకు సన్నబియ్యాన్ని తినే ఒక మహత్తరమైన మరి భాగ్యాన్ని కల్పించినాం. మరి పేదవాళ్లకు నియోజకవర్గాలకు 3500 ఇందిరమ్మ ఇండ్లు మరి